హాయ్ హలో నమస్కారం. నేను మీ కుమార్ గౌడ. మీరు చూస్తున్నారు మీకోసం ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో చాలామంది రియల్ ఎస్టేట్లో తక్కువ ధరకు వస్తుందని, రిజిస్ట్రేషన్ ఖర్చులు తగ్గిపోతాయని కేవలం నోటరీ మీద స్థలాలు లేదా ఇండ్లు కొంటూ ఉంటారు. కరెంటు బిల్లు కడుతున్నాం, ఇంటి పన్ను కడుతున్నాం, మాకేం భయం లేదు, ఇబ్బంది ఉండదని చాలామంది భ్రమల్లో బతుకుతూ ఉంటారు. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, చట్టం ముందు నోటరీ పత్రం కేవలం ఒక సాక్ష్యం మాత్రమే. అది మీకు యజమాని హక్కును ఇవ్వదు. ఆ వివరాలు ఏంటో, నోటరీ ద్వారా మనం స్థలము లేదా ఇల్లు కొన్నట్లయితే భవిష్యత్తులో ఎదురయ్యే ఇబ్బందులు ఏంటి, వచ్చే నష్టాలు ఏంటి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలియపరుస్తున్నాను. కావున ఎవరు ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అదేవిధంగా ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫాలో కావాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు మన విషయం చూసినట్లయితే, నిజానికి నోటరీ అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక ఒప్పందం మీద చేసుకునే సంతకానికి ఒక అధికారి ధృవీకరించడం మాత్రమే నోటరీ అవుతుంది. మనం దేశంలో రిజిస్ట్రేషన్ చట్టం ప్రకారం, ఇండియాలో రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం 100 రూపాయల కంటే ఎక్కువ విలువైన ఏ స్థిరాస్తి అయినా సబ్ రిజిస్టర్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ అవ్వాల్సిందే. నోటరీ అనేది ఆస్తి బదిలీకి ప్రత్యామ్నాయ మార్గమే తప్ప అది రుజువు అయితే కాదు. కాబట్టి స్థలమైనా కానీ, ఇల్లైనా కానీ, ఏదైనా కానీ 100 రూపాయల కంటే ఎక్కువ విలువ చేసి స్థిరాస్తి ఏదైనా కానీ నోటరీ మీద చెల్లదు. కేవలం సబ్ రిజిస్టర్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేసుకుంటే మాత్రమే ఆ ల్యాండ్కు సంబంధించి, ఆ స్థలానికి సంబంధించి మీకు పూర్తి అధికారాలు వస్తాయి, మీకు టైటిల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలా కాకుండా కేవలం నోటరీ ద్వారా రిజిస్ట్రేషన్ ఖర్చులకు భయపడో లేక ఎదుటి వ్యక్తి మీద నమ్మకంతోనో కేవలం నోటరీ ద్వారా స్థలం కొన్నట్లయితే మనకు కొన్ని ఎదురయ్యే సమస్యలు, వచ్చే నష్టాల గురించి మనం చూద్దాం. ఇప్పుడు ఏంటంటే, మొట్టమొదటి యజమాని హక్కు ఉండదు. యజమాని హక్కు అనేది ఉండదు అనమాట. రేపు అసలు యజమాని వచ్చి ఈ ఆస్తి నాది అంటే నోటరీ పేపర్ కోర్టులో చెల్లదు. మీరు కేసు పెట్టినా కానీ, కోర్టుకు వెళ్ళినా కానీ ఈ నోటరీ పేపర్ను యాక్సెప్ట్ చేసి ఈ స్థలం మీదని తీర్పిచ్చే అవకాశం అయితే లేదు. ఎందుకంటే ఆ స్థలం అప్పటికే మీకు అమ్మిన వ్యక్తి మీద రిజిస్ట్రేషన్ ఉంది కాబట్టి పూర్తిగా అధికారాలు మొదటి వ్యక్తికి, యజమానికే ఉంటుంది అని కోర్టు అనేది కూడా తీర్పియడం జరుగుతుంది. ఇది మొదటిది. ఇప్పుడు రెండో నష్టం మనం చూసినట్టయితే, ప్రభుత్వ నష్టపరిహారం రాదు. మీ స్థలంలో ప్రభుత్వ ప్రజా రవాణా అవసరాల నిమిత్తం రోడ్డు విస్తరిస్తున్నా లేదా ఒక సంథింగ్ ప్రభుత్వానికి సంబంధించి ఏదైనా అక్కడ ఒక ప్రాజెక్ట్ నిర్మిస్తున్నా కానీ దాంట్లోకి మీ స్థలము లేదా మీ ఇల్లు వచ్చినట్లయితే, ఇల్లు పోతే రికార్డుల్లో మీ పేరు ఉండదు కాబట్టి మీకు పైసా నష్టపరిహారం రాదు. రికార్డుల్లో మీకు అమ్మిన వ్యక్తి, మీకు నోటు రాసిచ్చిన వ్యక్తి పేరు ఉంటుంది కాబట్టి పూర్తిగా దాని మీద ఎలాంటి నష్టపరిహారం ప్రభుత్వం నుంచి ఇచ్చినా కానీ ప్రతి రూపాయి కూడా అసలు యజమానికే పోతుంది. ఆ యజమాని ఆ రోజు ఎదురు తిరిగి అతనే స్వాధీనం చేసుకునే అవకాశం కూడా ఉంది. ఈ విషయాన్ని కూడా గమనించగలరు. తర్వాత చూసినట్లయితే బ్యాంక్ లోన్స్ రావు. నోటరీ స్థలాల మీద ఏ బ్యాంకులు కూడా, ఒక ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ ఏ బ్యాంకులు కూడా లోన్స్ అయితే ఇవ్వవు. ఈ విషయాన్ని కూడా గమనించాలి. తర్వాత చూసినట్టయితే అమ్మకానికి కూడా కష్టంగా ఉంటుంది. వాల్యూ కూడా తగ్గిపోతుంది. అమ్మకం కష్టం అంటే, రేపు మీరు మీ కుటుంబ అవసరాల నిమిత్తమో లేదా ఆ స్థలం మీకు అవసరం లేనప్పుడు ఏదో ఒక విధంగా అమ్మాలని ఉన్నప్పుడు తెలిసిన వారు, తెలివైన వారు, సమాజం పట్ల అవగాహన ఉన్న వ్యక్తి ఎవరు కూడా ఇలా నోటరీ డాక్యుమెంట్స్తో ఉన్న స్థలాలను కొనే ప్రసక్తి లేదు. ఒకవేళ కొన్నా కానీ తక్కువ రేటుకు అడిగే అవకాశం ఉంది. ఎందుకంటే అది రిజిస్ట్రేషన్ లేదు కాబట్టి, నోటరీ మీద నమ్మకం లేదు కాబట్టి, ఒక 10 లక్షల వాల్యూ కల స్థలాన్ని 1,00,000 రూపాయలకు అడిగే ప్రమాదం ఉంది. అసలు తీసుకోకుండా మీరు అమ్ముకోవడానికి అవకాశం లేకుండా ఉండే అవకాశం కూడా ఉంది. అది అమ్మకం కష్టం అన్నమాట. తర్వాత మనం చూసినట్టయితే రిజిస్ట్రేషన్, డబుల్ రిజిస్ట్రేషన్ చేసే అవకాశం ఉంది. మీరు కొన్న వ్యక్తి, మీకు అమ్మిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి అదే స్థలాన్ని ఇంకొక వ్యక్తికి అమ్మే అవకాశం ఉంది. ఆ వ్యక్తికి రిజిస్ట్రేషన్ చేసినట్లయితే ఆ స్థలం మీద లేదా ఆ ఇంటి మీద మీకు ఎలాంటి అధికారులు ఉండవు. ఎవరి పేరు మీద అయితే రిజిస్ట్రేషన్ అవుతుందో ప్రభుత్వం ద్వారా, కోర్టు ద్వారా, న్యాయ వ్యవస్థలో పూర్తిగా ఆ వ్యక్తికే పూర్తి అవకాశాలు ఉంటాయనే విషయాన్ని కూడా మనం గమనించవలసి ఉంటుంది. అప్పుడు మీరు కోర్టుకు వెళ్ళినట్టయితే న్యాయ వ్యవస్థ మీకు ఏ విధంగా నోటరీ డాక్యుమెంట్ మీద
మీకు న్యాయం చేసే అవకాశం ఉండదు. పూర్తిగా ఎవరి పేరు మీద రిజిస్టర్ అవుతుందో ఆ వ్యక్తికే పూర్తి అధికారులు రావడం జరుగుతుందనే విషయాన్ని గమనించాలి. రిజిస్ట్రేషన్ లేకుండా కేవలం నోటరీ ద్వారా స్థలాలు విక్రయించినట్లయితే ఇలాంటి సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి ఎవరు కూడా నోటరీ ద్వారా స్థలాలు కొనవద్దు భవిష్యత్తులో. ఒకవేళ ఇప్పటికే అలా కొన్నవారు ఉంటే కూడా ఇప్పుడు ప్రభుత్వం అప్పుడప్పుడు ఏం చేస్తున్నారు, రెగ్యులరైజేషన్ క్రమబద్ధీకరణ అనే ఒక స్కీమ్ తీసుకొచ్చి జీవో నెంబర్ 58, 59 ద్వారా ఎల్ఆర్ఎస్ తెస్తుంది. అప్పుడు మాత్రమే మీరు ఫీజు కట్టి ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు కట్టేసి దాన్ని మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న అవకాశం అయితే ప్రభుత్వం అప్పుడప్పుడు కల్పిస్తుంది. ఇయర్లీ 2 టైమ్స్ లేదా 3 టైమ్స్ కల్పిస్తుంది. అది జీవో నెంబర్ 58, 59 ద్వారా రెగ్యులరైజేషన్ ద్వారా మీకు రిజిస్ట్రేషన్ చేసే అవకాశం ఉందన్నమాట. ఈ అవకాశాన్ని అప్పుడు మీరు తెలుసుకొని సద్వినియోగం చేసుకోవాలా. అంతవరకు మీ స్థలము నోటరీ ద్వారా నోటరీ డాక్యుమెంట్ మీ చేతిలో ఉండగానే మీ ఫిజికల్గా మీ స్థలం మటుకు రిస్కుల్లో ఉన్నట్లే అని గమనించవలసిందిగా కోరుతున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఈ సమాచారం మీకు తెలుసుకొని మీరు ఉపయోగం కలుగుతుందంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయవలసింది కోరుతున్నాను. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన మీకోసం ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కావాల్సింది కోరుతున్నాను. థ్యాంక్ యూ.